నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయ్. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీలో చర్చలు వాడివేడిగా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా ఈరోజు ఏదైతే కమిషన్లకు సంబంధించి ఒక చర్చ వచ్చిందో కేటీఆర్ ప్రస్తావించారో అది కొంత వివాదానికి దారితీసింది. అటు భట్టి వర్సెస్ కేటీఆర్గా ఈరోజు మొత్తం అసెంబ్లీ దద్దరిల్లిందని చెప్పుకోవాలి. ఒకవైపు కాంట్రాక్టర్లు తెలంగాణలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇదే నేపథ్యంలో కేటీఆర్ అసెంబ్లీలో స్పందిస్తూ కాంట్రాక్టర్లు ఇట్లా నిరసన వ్యక్తం చేస్తున్నారు, కాంట్రాక్ట్లు ఇవ్వాలని, ఖచ్చితంగా కమిషన్ల రూపంలో కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు దండుకుంటున్నారు, 20% 30% కమిషన్ల ప్రభుత్వం నడుస్తోందంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. దీనికి కౌంటర్గా భట్టి కూడా కొంత ఘాటుగానే స్పందించారు. ఇక ఆ మాటల్ని రికార్డుల నుంచి తొలగించడంతో బీఆర్ఎస్ నేతలు మరింతగా ఆందోళన చేపట్టారు అసెంబ్లీ వేదికగా. మొత్తంగా ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ వాడివేడిగా జరిగిందని చెప్పుకోవాలి. అసలు ఈ కమిషన్ల గోలేంటి, కేటీఆర్ ఏం చెప్తున్నారు, లేకపోతే బీఆర్ఎస్ ఏం చెప్తోంది, దీనికి కౌంటర్గా కాంగ్రెస్ ఏం చెప్తోంది, ఇదే అంశానికి సంబంధించి ఈరోజు చర్చ కొనసాగబోతోంది. అసలు ముందుగా కేటీఆర్ వర్సెస్ భట్టీగా జరిగినటువంటి కన్వర్సేషన్ ఒక్కసారి ప్లే చేసి చూద్దాం. ఒకసారి పీసీఆర్ బయట ప్లే చేయండి. నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి గారు, స్పీకర్ గారితో ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు పనులు చేపించి బిల్లు లేకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెక్రటరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది సర్ది చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? రైట్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ ని. ఐ హావ్ ఛాలెంజ్ కేటీఆర్. Now you have to prove that what the statement what you have made. Otherwise you have to say opposite to this house. Please sir. అధ్యక్ష, మేము ఒక బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం. అడ్డగోలుగా మీలాగా రాష్ట్రం మీద పడి బరి తెగించి దోపిడీ చేసుకోవడానికి రాలేదు. ఎవరో సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. రైట్, విన్నాం కదా. మొత్తంగా కేటీఆర్ 20% 30% కమిషన్లు అని ప్రస్తావించగానే అటు భట్టి కూడా దానికి ప్రతిస్పందిస్తూ కొంత ఘాటుగానే స్పందించారు. అయితే వ్యాఖ్యలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్గా అటు కేటీఆర్ వ్యాఖ్యలు కావచ్చు, భట్టి వ్యాఖ్యలు కావచ్చు, రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్ వినిపించింది. తొలగించిన తర్వాత బీఆర్ఎస్ నేతలు మరింత ఉధృతంగా అసెంబ్లీలో నిరసనలు వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ మూర్తి గారు, వారితో పాటు పావని గౌడ్ గారు బీఆర్ఎస్ నాయకురాలు, వారితో పాటు సంజయ్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు, ముగ్గురు కూడా. ముందుగా పావని గారితో ప్రారంభిద్దాం. అసలు పావని గారు, అంటే బీఆర్ఎస్ నుంచి అసలు వర్షన్ ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఒక్కసారి పావని గారు ఏం చెప్తారనేది విందాం. పావని గారు, ఏంటండి ఈ కమిషన్లు అనేటువంటి ఈ మాట ఎందుకు వచ్చింది? కాంట్రాక్టర్లు ఆందోళన చేపడుతున్నటువంటి విషయం వాస్తవమే, కొంతమంది బిల్లులు రాలేదని లేకపోతే ఇతర అంశాల్లో కొంత ఆందోళన చేపడుతున్నటువంటి మాట వాస్తవమే. కాకపోతే కాంట్రాక్టర్లు కేవలం కమిషన్లు ప్రభుత్వం ఎక్కువగా అడుగుతోందనేటువంటి ఆందోళనలో భాగంగానే ఇదంతా జరుగుతోందనేది కేటీఆర్ గారి వర్షన్ అసెంబ్లీ వేదికగా. అది కూడా మనకి భట్టి గారి కౌంటర్ కూడా చూసాం. అసలు మీరేం చెప్తారు మీ పార్టీ నుంచి? నిజంగానే కాంగ్రెస్ కమిషన్లు తీసుకుంటోందా? ఇది అసలు ప్రూఫ్స్ ఉన్నాయని కూడా భట్టి గారు క్వశ్చన్ చేశారు. దానికి సంబంధించి ఏం చెప్తారు మొత్తంగా? పవని గారు మ్యూట్లో ఉన్నట్లుంది, అన్మ్యూట్ చేసి మాట్లాడతారా కైండ్లీ? వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తోంది, చెప్పండి. అందరికీ నమస్తే అండి. ముందుగా భట్టి గారి వ్యాఖ్యలు కానివ్వండి, కేటీఆర్ గారి వ్యాఖ్యలు కానివ్వండి, మా కేటీఆర్ గారి వ్యాఖ్యలు అయితే ప్రజల వ్యాఖ్యలు అనుకోవచ్చు. అయితే వీళ్ళు ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను దోచుకుంటూ, ప్రజలను ఇబ్బంది పెడుతూ, ఏ విధంగా ఇచ్చిన హామీలను ఎగ్గొడుతూ కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు వసూలు చేస్తున్నారు అనేది వాస్తవం అండి. వాస్తవమా కాదా అనేది ఒక వీడియో క్లిప్పింగ్ మీకు వినిపిస్తా. నేను ఇప్పుడు చూపిస్తా, వినిపిస్తా. అది ఒక్కసారి వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యేనే అన్నారు, ఒకసారి చూద్దాం. ఏది పడితే అది మాట్లాడుతున్నారు, స్వపక్షంలోనే విపక్షంగా ఉంటున్నారు, సొంత పార్టీనే ఇదిగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా వస్తుంది. నేను ఇంతకుముందే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ ల్యాండ్ కూడా కొన్ని జరుగుతున్నాయి, ఖచ్చితంగా నేను అది బయటికి తీసుకొస్తాను.
నేను కొట్లాడతానని చెప్పాను. ఎందుకు భయపడాలి అంటే బయట పార్టీ వచ్చి చెప్పాలా మేము తప్పు చేస్తున్నామని? మాకు తెలియదు తప్పు జరుగుతున్నది. తప్పు జరిగింది ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఏం మాట్లాడినాను నేను? ఒకటి తిరుమల దర్శనం గురించి మాట్లాడాను. అవును చంద్రబాబు నాయుడు. ఇంకొకటి వినిపిస్తానండి. నేను మాట్లాడబోయే ముందు 2 క్లిప్పింగ్స్. చెల్లింపుల కోసం 20% కమిషన్ డిమాండ్ చేస్తున్నారు పేషీలో. లేక బట్టి విక్రమార్క మనుషులుగా చెప్పబడుతున్నటువంటి వారు 20% కమిషన్ కడితేనే మేము బిల్లులు ఇస్తామని చెప్పని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఆందోళన చేయటం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా ఇప్పుడు విన్నారు కదా అండి 2 క్లిప్పింగ్స్. ఎవరైతే అనిరుద్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే, ఆయననే హైడ్రా కమిషన్లతోటి నడుస్తుంది. హైడ్రా సామాన్యులకు గుదిబండలాగా మారింది. ఎవరైతే డబ్బులున్నోళ్ళు ఉన్నారో డబ్బులు కట్టంగానే హైడ్రా రాదు, ఇల్లు కూల్చివేయరు, దీంట్లో కమిషన్ నిబంధనలు ఉండయి, హైడ్రాకు కమిషన్ ఇస్తే ఊరుకుంటున్నారు అనేసి అనిరుద్ రెడ్డి గారే రీసెంట్లీ చెప్పడం జరిగింది. ఇంకొకటి బట్టి విక్రమార్క గారి పేషీల కానివ్వండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రుల దగ్గర నుంచి వెళ్ళి ఏ విధంగా కమిషన్లు దండుకుంటున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు, యావత్తు తెలంగాణ జర్నలిస్టులకు కూడా తెలుసు. ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న విషయమే ఇది. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఎన్ని ఆఫీసులను ఓపెన్ చేసిండ్రు, ఎన్నో ఆఫీసులను ఓపెన్ చేసి ఎంత మంది దగ్గర నుంచి వెళ్ళి కమిషన్లను వసూలు చేస్తున్నారు అనేది తెలంగాణ సమాజానికి మొత్తం అర్థమైందండి. అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. పైసలు డబ్బులను దండుకునే విధంగా ప్రజా పాలన అన్నారు, పాలనను గాలి కొదిలేసారు. ప్రజల కోసమే పాలన అన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరి మీద కేసులు పెడుతున్నారు. ఏదన్నా ఒకటి దాడులు చేపించి బెదిరించి ఎదిరించి వాళ్ళ నయానో భయానో భయపెట్టి ఊరుకునేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు కమిషన్లతోటి కూడా కాలయాపన చేస్తున్నారు. ఇవ్వవలసిన 30% కమిషన్లు తీసుకుంటున్నారు అనేది ప్రూఫ్లు ఉండబట్టే కదా కేటీఆర్ గారు మాట్లాడతారు. ఏదో గాలికి నీళ్ళల్లో మాటలు మాట్లాడినట్టు, నీళ్ళల్లో దెప్పేసినట్టు మాట్లాడమండి. బీఆర్ఎస్ పార్టీ నాయకులం గాని, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం గాని, కార్యకర్తలం గాని, ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు కమిషన్ల కోసమే పాలన చేస్తున్నారు. కమిషన్లు తీసుకుంటున్నది వాస్తవము. ఓకే, అంటే ప్రూఫ్స్ అడిగినప్పుడు మరి దానికి సమాధానం ఏంటి? అంటే ఊరికి ఆరోపణ చేసేసి వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఎక్కడో ఏదో. ఇందాక మీకు వీడియో క్లిప్పింగ్స్ కూడా వినిపించినాను, నేను చూపించినాను. ప్రూఫ్స్ అనిరుద్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. కోమటి రెడ్డి గారు ఇదివరకు ఏం మాట్లాడినరో మనందరికి తెలుసు. రాజగోపాల్ రెడ్డి గారి బ్రదర్స్ వాళ్ళందరూ ఏం మాట్లాడినరో మనందరికి తెలుసు. బట్టి విక్రమార్క గారి పేషీల అవినీతి జరుగుతున్నది అనే మాట వాస్తవము. ఎవరి చేతుల నుంచి వెళ్ళి ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని కమిషన్లు తీసుకొని వాళ్ళకి రావాల్సిన నిధులను కానీ ఏమన్నా కానివ్వండి విడుదల చేసిండ్రో అది అందరికీ తెలుసు. రైట్. సో సంధ్య గారు చెప్పండి. చూసుంటారు ఈరోజు అసెంబ్లీలో అసలు వాళ్ళు ఏం మాట్లాడారు, మీ వాళ్ళు ఏం కౌంటర్ ఇచ్చారు, ఇదంతా కూడా నిశ్చితంగా గమనించే ఉంటారు మీరు. ఏం చెప్తారు అంటే కేటీఆర్ గారి వ్యాఖ్యలకు సంబంధించి? ఇప్పుడు పవన్ గారు కూడా అదే అంటున్నారు, ఏదో గాల్లో వదిలేరు మాటలు, ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళే గతంలో ఈ వ్యాఖ్యలు చేశారు, మీడియా ముఖంగానో లేకపోతే సోషల్ మీడియా ముఖంగానో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. మరోవర్ బట్టి పేషీలో ఖచ్చితంగా ఇటువంటి కమిషన్ల దందా నడుస్తోందనేది బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికీ బలంగా చెప్తున్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు నిజంగానే నడుస్తోందా లేకపోతే ఏంటి? ఇప్పుడు నడుస్తుంది అని చెప్తున్నారు, ఆధారాలు ఉన్నాయి, ఏడీలు సిఐడీలు కేసులు పెట్టాలి. ఇప్పుడు బట్టి గారి పేషీలో ఏదైనా జరిగినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు తీసుకున్నారు అనేది మా దృష్టికి కూడా తీసుకురండి. సలహా ఇవ్వడం వేరు, సూచన ఇవ్వడం వేరు. బట్టి విక్రమార్క గారు అవినీతి చేస్తున్నారనడం వేరు. చాలా తీరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కూడా మనం చూసాం అసెంబ్లీలో వీళ్ళు హరితహారం గతంలో 230 కోట్లు పెట్టారు హరితహారానికి. ఆ చెట్ల వల్ల ప్రాణహాని తప్ప దానివల్ల వచ్చేది ఏం లేదు, ప్రజలకు వద్దు అని చెప్పి ఎంతో మంది శాస్త్రజ్ఞులు చెప్పినప్పుడు కూడా వినకుండా, అక్కడ ఉన్న నిపుణులు చెప్పినా వినకుండా కమిషన్ల కోసం 70% తీసుకున్నారు అనేది మనం కూడా అనొచ్చు. కానీ ఆధారాలు లేకుండా, ఆధారాలు చూపించకుండా అనడానికి నరం లేని నాలుక మాట్లాడినట్టు ఉండొద్దు. వాస్తవానికి ఇప్పుడున్న చెట్లు అది ఆక్సిజన్ పీల్చుకుంటుంది, అది ఆక్సిజన్ ఇవ్వదండి, కార్బన్ డైఆక్సైడ్ మనకి ఇస్తుంది, ఆక్సిజన్ తను పీల్చుకుంటుంది. ఆ చెట్టు గురించి పావని గారికి తెలియదేమో,
గత హరితహారం 230 కోట్లు అడవులకి వెళ్ళి కోతులు ఎందుకు వస్తున్నాయని, రోడ్ల మీదకి ఊర్లకి ఎందుకు వస్తున్నాయని, హరితహారం పేరు మీద ఎంత వృధా అయిందండి డబ్బులు. మనము గురగింజ సామెత గురించి మాట్లాడొద్దు. 10 సంవత్సరాల పాలన ఉన్నప్పుడు ఇదే సెక్రటరేట్ లో 6% డైరెక్ట్ గా 3%, 4%, 6% ఇస్తే బిల్లులు పాస్ అయినాయి ఉన్నాయి అక్కడ. ఇవన్నీ కూడా ఒకటి. ఇక్కడ దానికి సంబంధించిన శాఖ వాళ్ళు ఇక్కడ బట్టి గారు తీసుకున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారా, లేకపోతే ఈరోజు ఇవాళ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు అవినీతి పరులు ఒక్కొక్క 200 కోట్లు స్కామ్ జరిగిందన్నారు. మరి అది కేసీఆర్కి సంబంధమా? మరి దానికి జవాబుదారు చెప్పాలి. మనం అనేది ఏంటంటే వాస్తవంగా శాఖలలో ఏమైనా జరిగినప్పుడు వాస్తవంగా చెప్పండి. ప్రజాస్వామ్యంలో చెప్పే రైట్ ఎవరికైనా ఉంది, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అలాంటిది ఏ పార్టీ కూడా ఎంకరేజ్ చేయదు. నేను అనేది ఏంటి సార్ అంటే, మనం ఎప్పుడు కరెక్ట్ ఉన్నామా? గతంలో మనం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మనం ఎట్లా చేసినాం, మనం ఏ రకంగా ఉన్నాం, అసెంబ్లీలో మాట్లాడే తీరు కనీసము ఈ మాత్రమన్నా మాట్లాడి వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. కానీ కనీసం మమ్మల్ని బైకాట్ చేసారు, అసలు మమ్మల్ని అసెంబ్లీ నుంచే బయటికి పంపించేసారు. కానీ ఎందుకంటే ప్రజలు గమనిస్తారు. మేము వచ్చి ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది. 10 సంవత్సరాలు ఏం చేయలేంది, మొత్తం 15 నెలలను చేయాలా వీళ్ళు. హైడ్రా విషయంలో కమిషన్లు, మరి కోకాపేటలో ఎకరం భూమి 100 కోట్లు ఎవరి కమిషన్ల కోసం, ఎవరి కమిషన్ల కోసం వేశారు? ఇవన్నీ కూడా మనం అన్ని పరిగణలోకి తీసుకోవాలి. 1 ఏళ్ళు ఇట్లా చూపిస్తే 4 ఏళ్ళు మనం చూపిస్తాయి. సమస్యని పరిష్కరించుకొని ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ప్రజలలోకి ఒక అవగాహన వస్తుంది, వాస్తవమా కాదని. ఏది పడితే అది మాట్లాడేస్తే ప్రతి ఒక్కరు అంటే వాస్తవానికి ఇప్పుడు నా స్థాయి కూడా కాదు ఇది. నేను ఒక అధికార ప్రతినిధిని అయినా కూడా ఇంత లెవెల్ గా మాట్లాడే స్థాయి కాదు. నా అవగాహన కోసము, నాకున్న క్లారిటీ కోసం నేను చూసిన వీడియో ప్రకారం మాట్లాడుతున్నా. స్థాయికి మించి మనకు తెలంగాణకు ఆయన రేవంత్ రెడ్డి గారు సీఎం అండి. రేవంత్ రెడ్డి, మోడీ అది కాదు. మనం మాట్లాడే విధానం టీవీ ఛానల్లో కోట్ల ప్రజలు చూస్తారు. ఆవేశం ఉండొచ్చు, మన ఇంటి పంచేది కాదు. తెలంగాణలో ఒక రిప్రజెంటేటివ్ గా ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అధికార ప్రతినిధి వచ్చింది అంటే ఆమె ఎట్లా మాట్లాడుతుంది ఒక పార్టీ నుంచి అనేది మనం చూడాలి. రెస్పెక్ట్ అనేది ఇష్టం వచ్చినట్టుగా, స్థాతకు మించి అర్హత లేనిది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాదు. ఏది ఉన్నా కూడా ప్రూఫ్ ఉంటే వై నాట్, డెఫినెట్ గా మీరు చూయించవచ్చు. దానికి దేనికైనా సిద్ధము. దానికి మేము కూడా చెప్తున్నాం, ఎక్కడ అవినీతి జరిగిందంటే అవినీతి ఎక్కడ జరిగింది. ఇప్పుడు భూమాతల్లో పల్లెరాజేశ్వర రెడ్డి గారు భూమాతలో చాలా అవినీతి ఉంది, చాలా ఉన్నాయి. ధరణిలో లేవండి? ధరణిలో ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ మనం ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఏది ఉన్నా కూడా సామరస్యంగా మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప ఇవి మా దగ్గర ఇన్ని ఉన్నాయి. గత పాలకుల్లో బిల్స్ పాస్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ అండ్ గురుకుల యూనిఫామ్స్ బిల్స్ చేయించుకోవడానికి 6% నేను కూడా చూపిస్తాను. నేను ఎక్కడెవరు కమిషన్లు ఇచ్చినా, ఎక్కడ ఇచ్చినా అనేది మీకు అవన్నీ కూడా తీసుకొచ్చి నేను చూపిస్తా. నాతో పాటు ఎంతో మంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి అది కేసీఆర్కి సంబంధమా, కేటీఆర్కి సంబంధమా? అక్కడున్న శాఖలో అవినీతి జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంటది. అసెంబ్లీలో 30% కమిషన్ ఇచ్చిండు కేటీఆర్ గారు అంటున్నారు కదా. మరి ఇచ్చిండ్రేమో, ఎవరికి ఇచ్చిండ్రు అనేది పట్టుకోవాలి కదా. ఎందుకంటే మీకు ఆల్రెడీ బీజేపీ పార్టీ మీకు వాళ్ళకి చెప్పండి కేంద్రంలో, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మాది ఉంది కాబట్టి మా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒకవేళ నమ్మకం లేకపోతే కేంద్రం ఉంది, 30% కమిషన్లు తీసుకున్నారు, దీంట్లో అవినీతి జరుగుతుందని మీరు కేసు పెట్టండి, ఫిర్యాదు చేయండి. దాంట్లో ఎవరు కాదన్నాం కదా. మనం అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల అధికారం మనకు తెలంగాణ వచ్చినా కూడా ఎవరు కరెక్ట్ గా లేరు. పాలన అనేది జరుగుతా ఉంది. నీతిని మనం ఏంటంటే ఎంత పెద్దగా ఒక 100 సంవత్సరాలు రాజకీయం చేసినా అంత అనుభవం ఎవరికి రాదు. రోజుకు మనం కొన్ని అవగాహన ఉన్నట్టుగా మాట్లాడాలి. టీవీ మీద కూర్చొని మనం ఇష్టానుసారంగా మాట్లాడగానే ఫేమస్ అయిపోం. ఫేమస్ అనేది వేరు, ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వేరు. ఏదో మనం మాట్లాడుతున్నామని మాకు అది చెప్పలేదు, మాకు అలాంటివి నేర్పించలేదు. మేము ఒక అధికార ప్రతినిధిగా పార్టీ గైడ్ లైన్స్ ప్రకారంగా మాట్లాడతాం తప్ప వాస్తవాలే చెప్పాలి. ఏం జరుగుతుందని వాస్తవంగా బట్టి గారి శాఖలో అవినీతి జరుగుతుందంటే తప్పకుండా. అధికారంలో మీరే ఉన్నారు కదా ప్రస్తుతం, మీరు చాలా క్లియర్గా చెప్తున్నారు గత బీఆర్ఎస్ పాలనలో 3%, 5%, 6% కమిషన్లు తీసుకున్నారని. మీరు వ్యక్తిగతంగా కూడా అది ఫేస్ చేశారని చెప్తున్నారు. మంచిగా విచారం జరిపించచ్చు కదా, అసలు గతంలో ఎవరెవరు తీసుకున్నారు ఈ కమిషన్లు ఏంటి అని.
యాంకర్ గారు పావని గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. వినండి, నేను చాలా తగుదునమ్మా అంటే మధ్యలో రాకూడదండి. నేను అలా వస్తే నేను లెఫ్ట్ అయిపోతా. అసలు అవసరం లేదు. అసలు వెళ్ళిపోయింది వాళ్ళంతే. ఇంకా వాళ్ళ దగ్గర సమాధానాలు ఉంటాయి, వాళ్ళకు మాటలు రావు. సంస్కారం గురించి, మర్యాద గురించి, ఇచ్చిపుచ్చుకోవడాల గురించి కాంగ్రెస్ వాళ్ళు చెప్తే నేర్చుకునే పరిస్థితిలో తెలంగాణలో ఉన్న ప్రజలు ఎవరు లేరు. ఏంటంటే వాళ్ళ సంస్కారం గురించి, వాళ్ళ ముఖ్యమంత్రి వర్యుల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు ఒక భాషా పరిజ్ఞానం లేనోడు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించుకుంటా యథేచ్ఛగా బూతులే పరమావధిగా తిట్టుకుంటా పోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ వర్యులు. ఆయన ఎట్లా మాట్లాడితే మేము అట్లా మాట్లాడతాం. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఉంటది. ఇప్పుడు ఒక సంధ్య గారు ఇప్పుడు 6% కమిషన్ ఇచ్చిన అని చెప్పింది కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వమే కదా అధికారంలో ఉన్నది. ఆ 6% ఎవరికి ఇచ్చిందో, ఎక్కడ ఇచ్చిందో, మరి కోర్టులలో కేసేసి మరి వాళ్ళని బయటికి లాగచ్చు కదా. అసలు పావని గారు తీసుకోవడం ఎంత తప్పు, ఇవ్వడం కూడా అంతే తప్పు కదా. అదే కదా ఇప్పుడు నేను అదే అడగబోతున్నా. ఆమె వెళ్ళిపోయింది. నేను అదే అడుగుదాం అనుకున్నా, సంధ్య గారు లెఫ్ట్ అయ్యారు. నేను అదే అడుగుదాం అనుకున్నా అండి. నేను ప్రశ్నలు అడిగితే తట్టుకోలేక కట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇవ్వడం ఎంత నేరమో తీసుకోవడం కూడా అంతే నేరము, ఇవ్వడం కూడా అంతే నేరం. వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు కదా. అంటే మీరు ఏంటిది కమిషన్లు తీసుకోండి, మా బిల్లులు పాస్ చేయండి అనేసి వాళ్ళని అవినీతి పరులుగా మారుస్తున్నది ఇలాంటి వాళ్ళే కదా. ఇలాంటి వాళ్ళను డెబిట్లకు పిలిచి మా సమయాన్ని వృధా చేయకండి. ఇంకొకసారి ఇలాంటి అర్హత హీనులను డెబిట్లకు పిలిచి మా సమయాన్ని వృధా చేయకండి. అంత పెద్ద భాష వద్దులేండి. రైట్, ఒక్కసారి ఆమె ఏం మాట్లాడుతుంది? అర్హత లేనోళ్ళు అంటుంది, సంస్కారం లేనోళ్ళు అంటుంది. ఇదా డిబేట్లకు వచ్చి మాట్లాడేది? సబ్జెక్ట్ తోటి మాట్లాడాలి, సబ్జెక్ట్ మీద రావాలి చర్చ. రైట్ అదే విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మూర్తి గారు ఉన్నారు అనలిస్ట్ మనతో పాటు, ఒకసారి వారితో మాట్లాడదాం. మూర్తి గారు నమస్కారం అండి. వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు వెల్కమ్ అండి. నమస్తే. వెంకటరెడ్డి గారు పాపం ఈ మధ్య అన్ని విషయాల్లో హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు బీజేపీ నుంచి. పాపం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమో గొడవలు పడుతుంది అసెంబ్లీ, బీజేపీ బయట నుంచి. అంటే ఎక్కడైనా అల్టిమేట్ గా క్రెడిట్ ఏమో బీజేపీకి, లేకపోతే కొంచెం ప్లస్ పాయింట్ బీజేపీకి అవుతుందేమో. రావాలి అవకాశాలు రావాలి కదా, అన్ని పార్టీలకు ఉన్నారు కదా పాపం. రైట్, సరే మూర్తి గారు మాట్లాడి కంటిన్యూ చేద్దాం. మూర్తి గారు ఏం చెప్తారండి? అంటే కమిషన్లు అనేటువంటి విషయం ఈరోజు తెలంగాణలోనే కాదు, గతంలో కర్ణాటక విషయంలో కూడా ఇటువంటి ఒక ప్రస్తావన వచ్చింది. అది ఎంత పెద్ద ప్రభావాన్ని చూపించిందో కర్ణాటక రాజకీయాల్లో మనం చూస్తాం. ఈరోజు అదే విషయం ప్రస్తావించారు కేటీఆర్ గారు. సరే, ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అంటే స్వయంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడినటువంటి వీడియోల్ని ప్రూఫ్లుగా చూపిస్తున్నారు పావని గారు. అంటే భట్టి గారికి వ్యక్తిగతంగా తెలుసా, లేకపోతే ఆయన పేషీలు ఆయనకు తెలియకుండా ఆయన కింది అధికారులు చేస్తున్నారనేది మరొక డౌట్. ఇక్కడ ఈ మొత్తం అంశాల మీద ఏం చెప్తారు? మొదటగా మన ప్యానెల్లో పాల్గొంటున్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు మనం అవినీతి పరిపాలన ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉందండి. అంటే యంత్రాంగంలో మాట్లాడుతున్నది. ఆ యంత్రాంగాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళే కదా యంత్రాంగం. కొత్తగా కాంగ్రెస్ రాగానే యంత్రాంగం ఏం మారిపోదు కదా. అందుకని మనము ఆరోపణలు చేసేవి స్పష్టంగా ఉండాలి. రాజకీయ ఆరోపణల లేకపోతే యంత్రాంగంలో ఈ అవినీతి జరుగుతుందని చెప్పదలుచుకున్నారా? డైరెక్ట్ గా మినిస్టర్ ఏమి ఈ వాళ్ళకి ఇవ్వాల్సిన బిల్స్ ని మినిస్టర్ పాస్ చేయడు కదా. రెవెన్యూ శాఖ ఉంటుంది, ఆ రెవెన్యూ శాఖ నుంచి వెళ్తాయి, దేనికి సంబంధించిన ఆ శాఖ నుంచి డబ్బులు వెళ్తాయి. కాబట్టి అక్కడ ఎవరున్నారు అధికారి, ఆ అధికారి పేర్లు చెప్పగలిగితే, అది చెప్పకపోతే ఏమవుతుందని అంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని రాజకీయ నాయకులకి అంటదు, ఇప్పుడు జరిగే అవినీతి కూడా రాజకీయ నాయకులకి అంటదు. దీనివల్ల ప్రజలకు వచ్చింది, ఈ రోజు జరిగిన సభా కార్యక్రమాల్లో వాకౌట్ చేయకూడదు నా ఉద్దేశంలో. అసలు ప్రతిపక్ష నాయకుడు శాసనసభకి రాకపోవడం ఏంటండి? ఆయన వస్తే శాసనసభలో వేరుగా ఉంటుంది, ఆయన రాకపోయేసరికి పోనీ ఉప శాసనసభ నాయకుడైనా ఉన్నారంటే లేరు. ఎట్లా ఇది? అందుకని నా ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు సభకు వస్తే గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అనేది కూలంకషంగా ఒక డిబేట్ జరుగుతుంది.
ఇప్పుడు కాంగ్రెస్ మన బట్టి గారు అంత ఆవేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సరే, అవి ప్యానెల్లో సంజయ్ గారు కూడా ఆవేశపడి వెళ్ళిపోయారు. అంటే ఇవన్నీ ఏమంటే లేని ఆరోపణలు మా మీద చేస్తున్నారనే ఒక ఇది ఉండొచ్చు. యువతల నుంచి వీళ్ళు ఏమంటారు, ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అన్నట్టుగా కూడా ఇట్లా కూడా మాట్లాడచ్చు. అందుకని ఇప్పుడు ప్రతిపక్ష తర్వాత అధికార పక్షాల మధ్య జరుగుతున్న డిబేటు ప్రజలకి ఏం ఉపయోగం? మీరు వాకౌట్ చేయడం ఏం ఉపయోగం? గతంలో మన చెన్నారెడ్డి గారి టైంలో నర్రా రాఘవరెడ్డి గారు సిపిఎం పక్ష నాయకుడిగా ఉన్నాడు. అప్పుడు పల్లెకి బస్ అది ఇదని చెప్పి మహేంద్ర కంపెనీ నుంచి జీపులు తీసుకున్నారు. 15 కిలోమీటర్లు తిరగంగానే అవన్నీ మూలకి వెళ్ళిపోయి అవి కాంగ్రెస్ నాయకుడికి స్క్రాప్ కింద అమ్మేశారు. దాన్ని ఏజీ పట్టుకుంటే నర్రా రాఘవరెడ్డి గారు మాట్లాడితే అప్పుడు వెంగళరెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన రాజీనామా చేశాడు. అలా ఉండాలి ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ. సుందరయ్య గారు మాట్లాడితే టంగుటూరి అంజయ్య గారు అప్పట్లో 10,000 రూపాయలు రుణం రైతులకి ఉంది, మీరు దీన్ని పరిశీలించండి అని చెప్తే ఆయన రద్దు చేశాడు. ఎవరు? టంగుటూరి అంజయ్య గారు. అది ఆ రోజుని. కానీ ఇప్పుడు ఆ విలువలు మృగ్యమవుతున్నాయి ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ. ఇప్పుడు మనం శాసనసభ కమిటీని అడగచ్చు. మనం శాసనసభ కమిటీని అడిగి ఈ ఆరోపణల మీద స్పష్టమైన నిర్దిష్టమైన ఆరోపణల్ని వాళ్ళు సభా కమిటీ ద్వారా తీసుకొని రావచ్చు. ఒక సందర్భంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, మీరు సభా కమిటీని డిమాండ్ చేయండి, మేము దానికి సిద్ధంగా ఉన్నాము అని అన్నారు. ఒక రకంగా చూస్తే గత 10 ఏళ్ల పరిపాలన చూస్తే ఈ రోజుని శాసనసభలో ఎంత జరుగుతోంది అని అంటే గతంలో ఈ ప్రజాస్వామ్యం లేదండి. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రకంగా ప్రజాస్వామ్యం లేదు. ఈ రోజుని వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తున్నారా, పెదాల మీద ప్రజాస్వామ్యం అంటున్నారా, ఒక చర్చ అంటూ జరుగుతుంది. ఆ చర్చ నుంచి వాకౌట్ చేయడం వెళ్ళడం అది అనవసరమైన విషయం అని నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు భూమాతలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి అన్నారు, మరి ధరణిలో కూడా జరిగినాయి కదా. ఒక సర్వే నెంబర్లో చిన్న లిటిగేషన్ ఉంటే మొత్తం సర్వే నెంబర్లో ఒక 30 కుంటలకి ఒక లిటిగేషన్ ఉంటే అందులో ఒక 40 ఎకరాలు ఉంటే ఆ సర్వేలో ఉన్న 40 ఎకరాలని మరి రిజిస్టర్ చేయలేని పరిస్థితి గతంలో చూసాం మనం. కాబట్టి ఇప్పుడు భూమాత కానీ ధరణి కానీ ఏదైనా కానీ ఈ రెండిట్లలో ఉన్న అవకతవకలు ఏంటి, దానికి ప్రతిపక్షంగా సూచన చేయాలి. ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ఒక సూచన చేయాలి. ఆ సూచన అడుగుతోంది కాంగ్రెస్. కానీ బీఆర్ఎస్ నాయకుడు శాసనసభాపక్ష నాయకుడు లేకపోవడం వల్ల ఆ ప్రతిపక్షానికి శోభ రావటం లేదు. మరి ఎందుచేతనో ఆయన రావటం లేదు. మన ఒక రోజు వచ్చి వెళ్ళిపోయారు. ఆ రకంగా కాకుండా చక్కటి అనుభవం ఉన్నది. మొత్తం అసలు ఎవరు కూడా ప్రత్యేక తెలంగాణ వస్తుంది, ఇది జరిగే పని అన్నదాన్ని తీసుకురాగలిగారు. ఆ క్రెడిట్ ని కాపాడుకుంటూ బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఒక ప్రతిష్టాకరమైన ప్రతిపక్షంగా ఒక ప్రశ్నించే ప్రతిపక్షంగా సభా కమిటీ డిమాండ్ చేయాలా. ఊరికే వాకౌట్లు చేసి నినాదాలు ఇచ్చి 20% వద్దురు బాబు, 30% వద్దురు బాబు. ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? 4 ఏళ్ళు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళే లేవనెత్తున్నారు కదా అనేక సమస్యలు. షాదీ ముబారక్ ఏమైందని అడుగుతున్నారు కదా. కౌలు రైతుల సంగతి ఏంది, వ్యవసాయ కార్మికుల సంగతి ఏంది, ఈ రుణాల మాఫీలో జరిగిన అవకతవకలు ఏంటి, వైట్ కార్డు ఇవ్వడం ఏంటి, లేదా నిరుద్యోగ భృతి ఇవ్వడం ఏంటి, ఇలాగ అనేక సమస్యలు ఉన్నాయి కదా. ఈ బడ్జెట్ టైంలో వాటి మీద నిలదీయాల. అలా కాకుండా ఈ 30% ఉంది, 20% ఒక వాస్తవాన్ని అందరూ అంగీకరించాల. ఒక పర్చేజ్ ఆర్డర్, ఒక టెండర్ పడినప్పుడు 10% ఖచ్చితంగా ఆ టెండర్ వచ్చిన వాళ్ళు పక్కన పెడతారండి. ఇది వాస్తవం, ఇది అందరికీ తెలుసు. ఇందాక ఆవిడ సంజయ్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, నేను 6% ఇచ్చారని. అదేం ఆశ్చర్యకరమైన విషయం కాదు. కానీ ఎవరికి ఇస్తున్నారు? మంత్రికి ఇస్తున్నారా, లేకపోతే యంత్రాంగానికి ఇస్తున్నారా? అందుకని యంత్రాంగాన్ని మనం రిపేర్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది, అధికార పక్షం మీద ఉంది. అలా కాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు. బట్టి గారు అంటున్నారు, మీరు నిరూపించకపోతే క్షమాపణ చెప్తారా? నిరూపించకపోతే క్షమాపణ ఏంది? అసందర్భమైన ఆరోపణలు చేసిన అవి ఆయన ఎవరు? అనిరుద్ధ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన మాట్లాడితే వేదమా?
ఆయన కూడా బయట మాట్లాడాడు. అందుకని అది కాదు నా మూర్తి గారు, ఉద్దేశంలో అంటే మనం ఎందుకు జనరలైజ్ చేస్తున్నాం? 6% ఇవ్వడం మామూలే, 3% ఇవ్వడం మామూలే, ఇది మామూలు అయిపోయింది, ఎందుకు జనరలైజ్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు? ఇప్పుడు ఉన్న వ్యవస్థ అది కదా, కాంట్రాక్టర్ ఉన్న వ్యవస్థ, ఆ వ్యవస్థ అదే మనమే జనరలైజ్ చేసుకునేటువంటి స్టేజ్కి వచ్చామా? ఎందుకు జనరలైజ్ చేయాలి? ఎందుకు ఇవ్వాలి కమిషన్లు? ఇప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకి లేదా? అది కాదండి, అదే నేను అడుగుతున్నాను. ఎన్నికలప్పుడు డబ్బులు పంచుతున్నారా లేదా? అంటే ప్రతిదీ జనరలైజ్ చేసుకుని వెళ్ళిపోతున్నాం మనము. ఇది మామూలేలే, ప్రతిదీ జనరలైజ్ చేసుకుని లంచాలు ఇవ్వడం మామూలే అనుకుంటున్నాము, కమిషన్లు ఇవ్వడం మామూలే అనుకుంటున్నాము, ఎలక్షన్స్ కి డబ్బులు పంచడం మామూలే అనుకుంటున్నాము. ప్రతిదీ జనరలైజ్ చేసుకొని ఇది సమాజంలో ఒక మామూలు విషయమే అని, ఒక అన్యాయాన్ని, అక్రమాన్ని ఈ రోజు మనం చాలా నార్మల్ గా మామూలే కదా అనుకునేటువంటి ఒక స్టేజ్కి వచ్చాము. అది కాదు, ఉద్యమించవలసిన ప్రతిపక్షం వాకౌట్ తోటి ఏమొస్తుంది చెప్పండి? వాకౌట్ తో ఏమైనా వస్తుందా? ప్రజల్ని చైతన్యపరచాలి కదా, ఇదిగో పలానా దగ్గర ఇలా జరిగింది అని చెప్పి చైతన్యపరచాలి కదా. ఏం చెప్తారు పవన్ గారు? అసలు మీ ప్రధాన ఒక్క నిమిషం, నేను ఒకటే అడుగుతున్నాను. కాంగ్రెస్ పొరపాట్లు కూడా ఏంటో చెప్పిన, డ్రగ్స్ ఏమైంది, కాళేశ్వరం ఏమైంది, అవి కదుపుతున్నారు, వదిలేస్తున్నారు. మరి కేసీఆర్ గారిని అప్పుడు రమ్మంటే నేను రానని అన్నాడు కదా, తర్వాత జడ్జిని కూడా మార్చారు కదా, ఎందుకు రప్పించలేకపోతున్నారు ఆయన్ని? ఆయన విదేశాల్లో ఉన్న ఆయన ఎందుకు తెప్పించలేకపోతున్నారు? అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదా? కేంద్ర ప్రభుత్వం కదా అక్కడి నుంచి తీసుకురావాల్సింది, అది తీసుకురారు. ఈడీని ప్రయోగిస్తారు, ప్రయోగించి కామ్ అయిపోతారు. కామ్ అయిపోతే ఏముంటాయి? ఇప్పుడు సామాన్యుడికి ఏమొస్తుందని అంటే ఈ ఆరోపణలు, ఈ ప్రచా ఆరోపణలు, తర్వాత వాకౌట్లు, ఇవన్నీ కూడా మీడియాని అట్రాక్ట్ చేస్తాయి. కానీ ఇది సచ్చరే కాదు. ప్రతిపక్షం ఇంతకు ముందు నేను కోట్ చేసినట్టుగా అలా ఉండాలి. శాసనసభ నుంచి బయటకు వెళ్ళిపోవడం అది పెద్ద ఇదే ఉంది, అహంభావంగా వెళ్ళిపోవడం, దాన్ని రెచ్చగొడుతోంది కాంగ్రెస్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి, ఒళ్ళు దగ్గర కాకపోతే దూరంగా పెట్టుకుని మాట్లాడతారా? అది రెచ్చిపోతున్నారు ప్రతిపక్షం. పాలక పక్షం రెచ్చగొడుతుంది, ప్రతిపక్షం ఏమో రెచ్చిపోతుంది. మనం వ్యక్తిగతమైన అహంభావాలకు వెళ్ళకూడదండి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు రాళ్ళు పడ్డా పూలు పడ్డా కూడా భరించాల. ఎవరి కోసం? ప్రజల కోసం. అందుకని ఆయన ఇలా మాట్లాడాడు అని అనగానే మనం వెళ్ళిపోవడం, దానివల్ల శాసనసభ అవర్స్ అన్ని కూడా నాశనం అవుతున్నాయి. ఒక్క సమస్య కొలికి రావట్లేదు, నిరుద్యోగ సమస్య మీద మాట్లాడట్లా. మరి మా షాదీ ముబారక్ గురించి తులం బంగారం ఏమైంది? ఇవి ప్రశ్నించండి. బడ్జెట్ లో మీరు ఏం కేటాయించారు అని నిలదీయండి. అప్పుడు ప్రజలు మీ అంట వస్తారు. పావని గారు, ప్రతిపక్ష నేత ఫస్ట్ మూర్తి గారు సార్ గారు మాట్లాడింది విన్నాను. అదే శాసనసభలో ఇచ్చిన హామీల మీద, 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద మాట్లాడుతుంటేనే వాళ్ళు యథేచ్ఛగా మైకులు కట్ చేస్తున్నారు. నిన్న సునీత లక్ష్మారెడ్డి గారు ఏదన్నా మాట్లాడిందంటే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు అని మాట్లాడితే, ఏం చేసిండ్రో వివరిస్తుంటే స్పీకర్ గారు కూడా మీ మాటలు నాకు వినబుద్ధి అయితే లేవు అని అన్నాడు. ఇట్లుంది శాసనసభలో ఏది మాట్లాడినా కూడా మైకులు కట్ చేయడం. ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు, బీజేపీ వాళ్ళకి కానివ్వండి, బీఆర్ఎస్ వాళ్ళకి కానివ్వండి, టైం ఇవ్వకపోవడం, తొక్కేస్తున్నారండి ప్రశ్నించేటోళ్ళను. అక్కడ తొక్కేస్తున్నారు, బయట ప్రశ్నించేటోళ్ళు. పవన్ గారు, అసలు ప్రధానంగా ప్రశ్నించాల్సినటువంటి కేసీఆర్ గారే సభలో ఉండకుండా పోతున్నారు కదా. ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నించే అటువంటి కేసీఆర్ గారే సభలో లేరు అనేది మాట్లాడుతున్నారు కదా. సభలో ఎందుకు లేరు? ఆయనకు సమబుద్ధి గల నాయకులు ఎవరన్నా ఉన్నారా అండి? గౌరవం ఇచ్చిపుచ్చుకునేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరికి సాధ్యం కాదు 60 ఏళ్ళు ఎవరికి సాధ్యం కాదు. పావని గారు, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నేత ఆయన మీద ఎలాంటి మాటలు మాట్లాడిందో మనం విన్నాం కదా. లాగుళ్ళల్లో తొండలు జోరగొడతాం, పేగులు తీసి మెడలు వేసుకుంటాము, అణుబాంబులై వెళ్తాము, అసెంబ్లీలోనే ఏ విధంగా మాట్లాడినో విన్నాం కదా అండి. ఆయన గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అక్కడ ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా మాట్లాడతారా అండి? నీళ్ళల్లో స్కామ్ అన్నారు, ఆ స్కామ్ అన్నారు, ఈ స్కామ్ అన్నారు. ఏ స్కామ్ ఉన్నా నిరూపించిండ్రా ఇంతవరకు? 90,000 కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే లక్ష కోట్ల వ్యయంతో కట్టిండ్రు అనేసి బురద జల్లే ప్రయత్నాలు చేసిర్రు. 10 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు అన్నారు. నిన్న పార్లమెంట్ లో నివేదిక ఆధారంగా 4 లక్షల కోట్ల అప్పులు చేసిర్రు కేసీఆర్ గారు. అది బయటకు వచ్చింది.
ఆయన సృష్టించిన ఆస్తుల గురించి మాట్లాడతలేరు, ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడతలేరు, ఆయన తీసుకొచ్చిన తెలంగాణ గురించి మాట్లాడతలేరు. ఏమైనా ఆయన మీద బురద జల్లే ప్రయత్నాలు, ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు ఏంటి ఇవి? అట్లా కాదు పవన్ గారు. సరే కానీ ఒక్క మాట అండి, ఒక్క మాట. ఇప్పుడు తెలంగాణ ప్రజలు 110 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. వాళ్ళల్లో మరి కేసీఆర్ గారికి సమవుజ్జి లేకపోతే మనం ఏం చేస్తాం? ఇంకా ఆయన బాధ్యతగా ప్రతిపక్ష నేతగా వెళ్ళాలి. ఆయనకి సమవుజ్జి లేదంటే ఇంకా అసలు అసలు అంటే ఏంటి? మీరు అనుకుంటే సరిపోతుంది సమవుజ్జి? సంస్కారవంతులు, సంస్కారం ఇచ్చినోళ్ళు దాంట్లో ఒక్కరు కూడా లేరు. వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు సమవుజ్జి లేనప్పుడు రిజైన్ చేసేయండి. ఇంకో కేటీఆర్ గారిని చేయండి ప్రతిపక్ష నాయకుడుగా, లేకపోతే హరీష్ రావు గారిని చేయండి. అరే మీరు మేము ఓట్లేస్తే మీరు ఎమ్మెల్యే అండి, సమవుజ్జి ఏందండి? సమవుజ్జి ఇప్పుడు ఆయన కనుసల్లలనే నడుస్తుంది. కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ఎవరైనా ఆయన సమాధానాలు అంటే ఆయన సరేలేండి. సరే, టాపిక్ డీవియేషన్ వద్దు. వెంకటరెడ్డి గారితో ఒకసారి మాట్లాడదు ఇదే అంశానికి సంబంధించి. మళ్ళీ దీనిపైన ఖచ్చితంగా చర్చిద్దాం. మీరు అన్నటువంటి ఆ సమవుజ్జి మాట ఏంటో చూద్దాం అసలు ఏంటది. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎలా చూస్తారండి కమిషన్ల పర్వం అనేది? తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగిపోయింది, లేకపోతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొదలైంది? 20%, 30% కమిషన్లు తీసుకొని కానీ కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు చేయట్లేదు. ఇటు కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున దీనికి సంబంధించి నిరసనలు కూడా చేపడుతున్నారని చెప్తున్నారు. 20%, 30% అంటే చిన్న అమౌంట్ కూడా కాదు. అట్లీస్ట్ 1% తీసుకున్నా తప్పే. బట్ 30% అంటే 1 కోటి రూపాయలు వచ్చే దగ్గర 30 లక్షలు మధ్యవర్తిత్వానికి లేకపోతే ఆ మంత్రులకో ఆ శాఖలకో పోతుందంటే చాలా సీరియస్ మ్యాటర్ కదా. ఆరోపణ చేశారు, ఆరోపణకు సంబంధించి భట్టి గారు కౌంటర్ ఇచ్చారు, ప్రూఫ్స్ ఉంటే తీసుకురండి అంటూ ఆయన చెప్పారు. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడారని పవన్ గారు, అంటే మీరు అప్పటికి జాయిన్ అయ్యారో లేదో చూడలేదు కానీ వారు వీడియో ప్రూఫ్స్ కూడా చూపించారు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేటువంటి ఆ మాటల్ని కూడా. ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే పూర్తయితాయని అనుకున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చాక. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా మరి అవినీతి కుంభకోణాలు, కరప్టెడ్ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా గత 10 సంవత్సరాల కాలంలో కూడా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చాక మనం అనుకున్నాం నిజంగానే ఈ కరప్షన్ ఉండదు, అవినీతి ఉండదు, మనకి మంచి పరిపాలన అందుతుందనే ఆలోచన అందరిలో ఉండే చెప్పాలంటే. అందుకే బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి ఆ రోజు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కానీ మరి రాను అవన్నీ కూడా కనపడతా ఉన్నాయి. అవినీతి పాలన, కరప్టెడ్ పాలన, తర్వాత అక్కసు పాలన, తర్వాత ఏదైతే ఉన్నాయో అవన్నీ పోదు అని చెప్పేసి అభివృద్ధి పాలన కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ఒప్పుకున్నారు, దళిత బంధులో 30% కమిషన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి, బీఆర్ఎస్ నాయకులు తీసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. అదెక్కడే కాదు, కాళేశ్వరం అని, గొర్రెల స్కామ్ అని, రకరకాల స్కాముల్లో బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ గారు ప్రభుత్వం ఇరుక్కున్నదని చెప్పి పదే మీటింగ్లల్లో కాంగ్రెస్ పార్టీ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ నాయకులందరూ కూడా చెప్పారు, మాకు ఓటేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేము ఏ విధంగా వాళ్ళని జైల్లో పెడతామో, ఏ విధంగా మరి కేసులు పెట్టి లోపలేస్తామని చెప్పి మరి రకరకాల మాటలు చెప్పారు. 15 నెలల కాలం అవుతా ఉంది. 15 నెలల నుంచి ఇప్పటి వరకు రేపు ఎల్లుండి అని టైం పాస్ చేస్తున్న రాజకీయాలు తప్పితే ఎవరిని కూడా ఇప్పటి వరకు లోపలేయలే. ఒక చిన్న విషయం ఏంటంటే ఈ ఫార్ములా రేసు మీద మరి అంత 54 కోట్ల రూపాయలు మరి కరప్షన్ జరిగింది, అడ్డగోలుగా ఇచ్చిరని చెప్పి మరి 1 నెల రోజులు మీడియాలో ఇదే అదనుగా కంటిన్యూస్ గా చేసిన సందర్భాలు మనం చూసాం. ఏమైందో కూడా తెలియదు. మరి కేటీఆర్ గారు నన్ను పెట్టుకోండి, జైల్లో పెట్టుకోండి, అరెస్ట్ చేసుకోండి అన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఏ విధంగా చేయలేదు. ఎందుకు చేయట్లేదో అర్థం కావట్లేదు. కాళేశ్వరం మీద, విద్యుత్ ఏదైతే వ్యవస్థ ఉందో వాటి మీద, తర్వాత ఫోన్ ట్యాపింగ్ మీద, ఈ ధరణి మీద రకరకాలుగా చెప్పారు. ఒక్కడు కూడా బయటపడలేదు. అంటే నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా నడిచిందో
బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ముందుకు పోయిందో అదే విధంగా ఈ కాంగ్రెస్ పాలన కూడా ముందుకు పోతా ఉంది. దీంట్లో ఏ మాత్రం తేడా లేదు. అప్పట్లో కమిషన్ల పాలనే, అప్పట్లో పర్సెంటేజ్ల పాలనే, ఇప్పుడు కూడా అదే పాలన జరుగుతుంది, అదే పాలన ముందుకు పోతా ఉంది తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ముందుకు వెళ్ళట్లేదు. దీన్ని తీసుకుపోవడానికి ఇంకొక వీళ్ళతో కానే కాదు, ఈ రెండు పార్టీలు కూడా ఫెయిల్యూర్ పార్టీ లాగా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుస్తా ఉంది, గమనిస్తున్నారు. ముందుకు పోయేది ఒకటే ఏంటంటే భారతీయ జనతా పార్టీ తప్పితే వీళ్ళతో కాదు. ఎందుకంటే 15 నెలల కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కూడా 6 గ్యారెంటీలు కానీ, రుణమాఫీ కానీ, మిగతా 400 అంశాలు ఏవైతే ఉన్నాయో ఇష్టం వచ్చినట్టుగా అలవి కానీ హామీలు ఇచ్చి మొత్తం టోటల్ గా వాటిని తుంగల దొక్కి పెట్టింది తప్పితే ఎక్కడ కూడా అమలు కావట్లేదు. ఈ 6 గ్యారెంటీల అంశాలు తీసుకుంటే 13 అంశాలు ఉంటాయి, 3 అంశాలు రన్ అవుతా ఉన్నాయి, మిగతా 8 అంశాలు అట్లాగే ఉన్నాయి. 8-9 అంశాలు ఎక్కడ కూడా టచ్ చేయలేదు. ఎందుకంటే వృద్ధులు కానీ, లేకపోతే మహిళలు కానీ, వికలాంగులు కానీ, లేకపోతే నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, వీళ్ళందరూ కూడా బాధపడేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాము, ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు అనుకున్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి బయటపడుతుంది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పాలన కూడా కమిషన్ల పాలన కనబడుతుంది తప్పితే ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ పాలన, శుద్ధమైన పాలన, తెలంగాణ ప్రజలకు ఏదో చేద్దామని ఎక్కడ కూడా కనపడలేదు. దాన్ని టైం పాస్ చేస్తున్న రాజకీయాలే తప్పితే ఎక్కడ. ఇప్పుడు చూడండి, అసెంబ్లీ సాక్షిగా 2 పార్టీలు దుమ్మెత్తు పోసుకుంటున్నాయి. ఎందుకంటే ఈ పార్టీ చేసిందని ఆ పార్టీ కమిషన్లు తీసుకుందని ఈ పార్టీ. 2 పార్టీలకు తెలుసు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో కూడా తెలుసు. కాబట్టి ఆ 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ దుమ్మెత్తు పోసుకుంటున్నాయి. అంటే డెఫినెట్ గా వీళ్ళిద్దరు నిజంగానే చాతగాని ప్రభుత్వం లాగా. మీ పైన కూడా కర్ణాటకలో ఆరోపణలు వచ్చినట్లున్నాయిగా. ఎక్కడ అంటున్నారు? కర్ణాటక ఎవరిపైన? మీ పైన గతంలో. అదే నేను చెప్తున్నాను ఏంటంటే ఒకవేళ నిజంగానే నిరూపించాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి సిద్ధరామయ్య వైఫ్ మీద ఎన్ని 100 ఎకరాల స్కామ్ జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. ఇదొకటే కాదు, మన పైన ఆరోపణ చేసేసరికి ఎదుటి వాళ్ళ పైన ఏదో ఒక ఆరోపణ చేయడం, ఇప్పుడు మీది పెద్ద తప్పు అని పోర్ట్రే చేయడం. డెఫినెట్ గా ఎవరైనా కూడా, నేను భారతీయ జనతా పార్టీ ఉపేక్షించదు ఎవరిని కూడా. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అవినీతి జరిగితే మాత్రం డెఫినెట్ గా పక్కకు పెడుతూనే ఉంది కదా. అక్కడ కూడా పక్కన పెట్టింది, ఇప్పుడు కూడా ఎక్కడైనా ఇక్కడ కూడా పక్కన పెట్టే అవకాశాలు ఉంటాయి. మీరు భారతదేశంలో ఎక్కడైనా చూడండి, అవినీతి జరిగిందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని నిలవరిస్తా ఉన్నారు. దాన్ని ఎందుకంటే ఆ భయం ఉంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా. ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీలో జరిగితే, కేంద్ర ప్రభుత్వంలో జరిగితే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలకి కాదు, భారతదేశ ప్రజలందరూ కూడా మంచి పాలన అందదు. ఈ విధంగా భారతదేశం ముందుకు పోదు. ఈ విధంగా వికసిత భారత లక్ష్యం చేరుకోలేదు. అందుకే నేనేమంటున్నా అంటే అందరం కూడా కన్స్ట్రక్టివ్ గా ఏవైతే పాలసీస్ తీసుకొస్తామో, ఏవైతే బిల్స్ తీసుకొస్తామో అసెంబ్లీ సాక్షిగా చర్చించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా కూడా వాటి మీద కన్స్ట్రక్టివ్ గా మరి సలహాలు సూచనలు ఇవ్వాలి, ముందు తీసుకెళ్లాల బాధ్యత ప్రభుత్వం మీద. ఎందుకంటే ఈ వాకౌట్ చేయటము, బయటికి పోవటము, అలగట్టము చేయటం ఇవన్నీ కాదు. అక్కడ నిలబడి మాట్లాడాలి, నిలబడి నిలదీయాలి తప్పితే ఎక్కడ కూడా బయటికి పోతే మరి వేరే అంటే నెగిటివిటీ పెరుగుతుంది కదా. నెగిటివిటీ పెరుగుతుందని నేను అంటున్నాను. నెగిటివిటీ పెరిగితే అది ఎవరికి నష్టము? తెలంగాణ ప్రజలకు నష్టం. అడిగటోళ్ళు ఎవరు ఉంటారు అక్కడ? మరి ప్రధాన ప్రతిపక్షం ఉండాలి కదా. ప్రతిపక్షంతో పాటు మిగతా పార్టీలు కూడా ఉంటాయి. సో ఉండాల్సిన బాధ్యత ఉంది. ఎలాగో కేసీఆర్ గారు లేరు. కేసీఆర్ సో అట్లాంటిది ఇదేంటంటే ఈ రోజు డెఫినెట్ గా అక్కడ కన్స్ట్రక్టివ్ గా చర్చ జరగాలి. ఎందుకు ఈ 6 గ్యారెంటీ అమలు కావట్లేవు, రుణమాఫీ ఎందుకు కాలేదు, లేకపోతే మిగతా అంశాలు ఎందుకు కావట్లేవు అని చెప్పి నిలదీయాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంటుంది. వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఉంటుంది. మేమే కదన్నా కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా నిలదీస్తున్నది బీఆర్ఎస్ పార్టీనే కదన్నా. రుణమాఫీ సరిగ్గా కాలేదని డిఫెన్స్ లో పడేసింది హరీష్ అన్ననే కదన్నా. ఆగస్టు 15 లోపు నేను 100% రుణమాఫీ చేయకపోతే పదవికి రాజీనామా చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు కదా అన్న. ఇప్పటి వరకు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా
60 మంది రైతులుంటే 35 మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు. ఈ రుణమాఫీ ఓంగా రైతు భరోసా 3 ఎగవేసిండ్రు, 3 పంటలకు రైతు భరోసా ఎగవేసిండ్రు. ఇవి కూడా అడుగుతున్నాం కదా. కళ్యాణ లక్ష్మి నుంచి మొదలు పెడితే కేసీఆర్ కిట్ దాకా ఏది అమలు చేస్తలేరు. కళ్యాణ లక్ష్మి డబ్బులు కూడా ఇస్తలేరు, చెక్కులు కూడా బౌన్స్ అవుతున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత. స్కామ్ల గురించి ఇందాక వెంకటరెడ్డి అన్న స్కాముల గురించి బీఆర్ఎస్ పార్టీ స్కాములు చేసింది, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అదేంది కమిషన్లు తీసుకుంటుంది, స్కాములు చేస్తుంది అని అన్నారు. ఇప్పుడు బీజేపీ ఎన్ని స్కాములు చేసిందో ఏం చేసిందో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆదాని పవర్ స్కామ్ నుంచి మొదలు పెడితే ఇవన్నీ స్కాములు చేసింది బీజేపీ పార్టీ. బీజేపీ స్కాములు చేస్తుంది. ఆదాని స్కామ్ ఎట్లా చేస్తుందండి బీజేపీ పార్టీ? ఆదాని ఒక బిజినెస్ మ్యాన్, దానికి ఆయనకి సంబంధం ఏముంది? మరి మీరంటే కాళేశ్వరం మీద 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరికి అప్పచెప్పారు చెప్పండి? ఎవరికి అప్పచెప్పారు మీరు? వెంకటరెడ్డి గారు సరే ఈ విషయం కొంచెం పక్కన పెట్టి, మూర్తి గారు ప్రధానంగా ఈ కమిషన్లకు సంబంధించి ఇప్పుడు అంటే నేను అనుకోవడం ఏంటంటే కాంట్రాక్టర్లు కూడా ప్రతిసారి ఇలా కమిషన్లు ఇస్తే కానీ ఈ విధంగా పనులు జరుగుతాయనేటువంటి ఒక నేపథ్యానికి వచ్చేస్తే ఈ పనుల్లో కూడా నాణ్యత పూర్తిగా లోపిస్తుంది డెఫినెట్గా. సో ఈ రాష్ట్రం మొత్తానికి కూడా పెద్ద ఎత్తున నష్టం చేకూరేటువంటి ఒక అవకాశం ఉంది. సరే తీసుకుంటున్నారా? కమిషన్లు అంటే ఇప్పుడు బీజేపీ కూడా మన రాష్ట్రానికి బాగుపరిచింది సరిపోతుంది. అట్లీస్ట్ కనీసం రాష్ట్రం గురించి ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ కాంట్రాక్టర్లకు ఏమేమి ఇచ్చిండ్రు, ఎన్ని కమిషన్లు ఇచ్చిండ్రు, ఎక్కడ పోయింది, ఇవన్నీ కూడా బయట తీయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. తీసుకొని చేత కాకుండా కూర్చుంటుంది తప్పితే ఏం మాట్లాడలేదు, ఏ కమిషన్ కూడా ముందు పోయే పరిస్థితి కనబడతలేదు. ఎందుకు అవ్వట్లేదో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. ఎందుకు కుమ్మక్కాయ చేస్తున్నారా లేకపోతే కేసులు మార్పుల గురించి మాట్లాడారు? పావని గారు అంటే ఏంటి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు నేషనల్ లెవెల్లో బీజేపీ కూడా తీసుకుంటుంది అంటారా? అవును కదా. పార్లమెంట్లకు నీళ్ళు ఎట్లా వస్తాయండి? కొత్త పార్లమెంట్ కట్టిండ్రు కదా, పార్లమెంట్లకు నీళ్ళు ఎట్లా వస్తాయి? అయోధ్య రామ మందిరంలోకి నీళ్ళు ఎట్లా వస్తాయండి వర్షం కొడితే? మొన్ననే కట్టిండ్రు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిమిషం చిన్న క్లారిఫై, రామ మందిరానికి బీజేపీకి సంబంధం లేదులేండి, అది ఇండివిజువల్ ఫండ్స్, దేశంలోని జనాలందరూ డబ్బులు వేసుకొని కట్టినటువంటి గుడి. ఐ అగ్రీ. కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు కావన్నీ మొత్తం కూడా చందాలు వేసుకున్న కాంట్రాక్ట్ కట్టారు. మేమే కట్టినామని చెప్తున్నారన్నా, మరి బీజేపీ డబ్బులు కాదు, మొత్తం చందాలు ఎప్పుడు చెప్పలేదు. అది డెఫినెట్ గా ఓపెన్ గా అది మీకు తెలియకపోవచ్చు, అందరికీ చందాలు వేసుకుని పెద్దలు మూర్తి గారు ఈ కమిషన్ల పర్వం అసలు జరుగుతుందా జరగట్లేదా, జరిగితే అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఏ విధంగా తీసుకోవాలి, ఏం చెప్తారు? అందరూ శాఖాహారులే, బుట్టలో చేపలు మాయమైనాయి ఢిల్లీ నుంచి గల్లీ వరకు. ఇప్పుడు అదానికి అంటే సందర్భం అంటే చెప్తున్నాను, అదానికి ఎయిర్పోర్ట్లు ఎలా వచ్చినాయండి? చట్టాన్ని ఎలా మార్చారు? అట్లాగే అదాని బొగ్గుని ఈ రేటుకి కొనాలని చెప్పి కండిషన్ ఎవరు పెట్టారు? అందుకని ఇవన్నీ ఇప్పుడు పక్క రాష్ట్రమే ఉన్నదండి. జగన్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఫ్లైట్ లో డబ్బులు తీసుకెళ్లారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. మరి అక్కడ ఎందుకు ఎంక్వైరీ జరిపించటం లేదు? ఇప్పుడు అక్కడ ప్రభుత్వం డబుల్ ఇంజినే ఉంది కదా, అక్కడ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్న వాళ్ళ బాబాయిని చంపిన ఘటన ఎందుకు కొనసాగటం లేదు? 10 ఏళ్ల క్రితం జైలు పాలైన జగన్ మీద ఎందుకు ఆ సిబిఐ ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నది? ఇవన్నీ ఎవరికాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ సిస్టమ్ తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమా? అందులో హైయెస్ట్ నిధులు ఎవరికి వచ్చినాయి? బీజేపీకి వచ్చినాయి కదా. అందరూ పంచుకున్నారు, ఎవరు దాంట్లో అతీతులు ఏం కాదు. కాబట్టి నేను అనేది ఏంటంటే గొంగడి మార్చండి, వ్యవస్థను మార్చండి. యంత్రాంగము రాజకీయం ఉన్నది, రాజకీయం తనను కాపాడుకోవడానికి యంత్రాంగాన్ని కాపాడుతూ ఉన్నది, యంత్రాంగం తనని తాను కాపాడుకోవడానికి రాజకీయాన్ని అడ్డు చేస్తున్నది. ఇది అన్ని రాజకీయ పార్టీలు లోకాయుక్త ఎందుకు రావట్లేదు, లోక్పాల్ ఎందుకు రావట్లేదు? అప్పుడు అన్నా హజారే చేసినప్పుడు బీజేపీ ప్రభుత్వం చెప్పింది కదా, ప్రధానమంత్రితో సహా అందరూ కూడా ఈ ఆరోపణలకి కట్టుబడి ఉండాలి అని చెప్పారు. ఎందుకు తీసుకురావట్లేదు లోక్పాల్? ఇవి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ ఆరోపణలు కాదు, మీరు నిరూపణలు చేయండి.
ఎవరైతే ఆరోపిస్తారో వాళ్ళ మీద బాధ్యత ఏంటంటే నిరూపణలో బాధ్యత ఉంటాయి. అలా అనుకుంటే ఈ ఎక్స్ట్రా మాట్లాడుకోవడాలు అని ఉండవు. తర్వాత పావని అమ్మ చెప్తున్నది సమఉజ్జి ఏందండి, రాజకీయాల్లో సమఉజ్జి ఏంటి? సమఉజ్జి స్టాలిన్ సమఉజ్జినా? అట్లా కాదండి మూర్తి గారు, ఎవరికి వాళ్ళు సమఉజ్జి, నాకు సమఉజ్జి లేదనుకుంటారు కదా, ఎవరికి వాడు గొప్ప అంతే. అలా అనుకోకూడదు. అలా అనుకుంటే పతనం ప్రారంభం అవుతుంది. ఎవరు అనుకున్నా పతనం ప్రారంభం అవుతుంది. ఎన్టీ రామారావు గారికే తప్పలేదు అది. అందుకని నేను అనేది ఏంటంటే వ్యక్తి గౌరవం ఎప్పుడు పెరుగుతుందనంటే తనకి ప్రజలు ఇచ్చిన బాధ్యతని తల మీద ఎత్తుకోవాలా. సరే సమఉజ్జి కేటీఆర్ గారు సమఉజ్జియే కదా, వాళ్ళే చెప్తున్నారు కదా. హరీష్ రావు గారు కేటీఆర్ గారు చాలు, నీ ముఖానికి కేసీఆర్ అవసరమా అని చెప్పి బహిరంగంగానే మాట్లాడుతున్నారు కదా. ఇచ్చేసేయండి కేటీఆర్ గారు, హరీష్ రావు ఆయనకి ఇచ్చేసేయండి. సభ వచ్చే వరకు నేను రానని చెప్పి ఆయన రాజీనామా చేసి కూర్చోమనండి, ప్రజా ఉద్యమాన్ని నిర్మించమనండి. తెలంగాణను తెచ్చిన ఆయనకి, అంటే ఢిల్లీనే మెడలో ఉంచిన ఆయనకి తెలంగాణలో ఈ దుష్ట పరిపాలన అంతా చేయలేడా? అది ఏమన్నా శిశుపాలుని వధించడానికి 100 ఒక్కళ్ళు లెక్క పెట్టాలా? అది అవసరం లేదమ్మా. 100 మించిపోయినాయి. మీరే చెప్తున్నారు. అందుకని నా ఉద్దేశం కేసీఆర్ గారు శాసనసభకి రావాలి. అప్పుడు శాసనసభకి ఉందా వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజలు ఆయన పక్షాన్నే ఉంటారు. నా ఉద్దేశం మాత్రం తొందరలోనే వస్తారు కేసీఆర్ గారు. పావనమ్మ చేత అది నెరవేరింపజేస్తే ప్రజలు మొత్తం కూడా కోరుకుంటున్నారు కేసీఆర్ గారు రావాలని. అది రావాలనే కోరుకుంటున్నారు. మీరు నేనేంటంటే పాపం రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన సలహాలు ఇస్తే మేము స్వీకరిస్తాం. భయం ఉన్న వాళ్ళని భయపెట్టుకుంటారా? అసెంబ్లీ సాక్షిగా భయం ఎందుకు ఉండాలి? ఎవరైనా కూడా నిలబడి సమాధానం చెప్పాల్సిందే, తప్పది. ఏ శాసనసభ్యుడైనా కూడా ఇక్కడ బాధ్యత ఉంటుంది. మాట్లాడుతుంటేనే వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. కాంగ్రెస్ వాళ్ళకు ఏలేని మహేశ్వర్ రెడ్డి అన్న మాట్లాడితేనే వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. మైకులు కట్ చేస్తాను. బీజేపీ వాళ్ళు మాట్లాడినా మైకులు కట్టే, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా మైకులు కట్టే. వాళ్ళు మైకులు కట్ చేసుకుంటేనే బయట కేసులు పెడుతున్నారు. మీరు కూడా చేశారు. మీ పరిపాలనలో కూడా మైకులు కాదు, మైకే ఇవ్వలేదు. కట్ కాదు, మైక్ కాదు, లెజిస్లేటివ్ పార్టీనే మొత్తం కాంగ్రెస్ పార్టీనే లేకుండా చేశారు కదా, డిస్మిస్ చేశారు. ప్రతిపక్ష పార్టీనే లేకుండా చేశారు కదా, లేకుండా మాట్లాడడానికి కూడా. గత కొన్ని సభల నుంచి జరుగుతున్నటువంటి మామూలు అంశం ఇది. అగైన్ ఇది కూడా జనరలైజ్ అయిపోయింది. మామూలే, ప్రతిపక్ష నాయకులే మైక్ ఇవ్వకపోవడం అనేది మామూలే అనేటువంటి. మీరు కూడా చేశారని చెప్తున్నారు ఇక్కడ. మైక్ కాదండి, ఇప్పుడు సంపత్ గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మొత్తం డిస్మిస్ చేశారు కదా, అతీతంగా రావాల్సి వచ్చింది. అది ప్రజాస్వామ్యమా? ధర్నా చౌక్ తీశారు, అది ప్రజాస్వామ్యమా? ధర్నా చౌక్ తీశారు కదా, అవును. ఎందుకు తీశారు? అందుకనే తీసేసేస్తారు, మళ్ళీ ధర్నాలు వాళ్ళే చేస్తారు. మూర్తి గారు ధర్నా చౌక్ కాదు, ప్రతి ఒక్కరిని కొట్టిస్తున్నారు కదా. మీరు కూడా కొట్టించారు. మీరు రైతులకి సంఖ్యలు వేశారమ్మా. ఖమ్మంలో రైతులకి సంఖ్యలు వేశారమ్మా, రైతులకి సంఖ్యలు. కేసీఆర్ గారి పాలనలో ఏ రైతు కూడా ఆత్మహత్యలు చేసుకోలేదు. లేవమ్మా, మీరు మీ దగ్గర లెక్కలు లేవమ్మో. పావని గారు, అమ్మా మీ దగ్గర లేవు, మా దగ్గర. అక్క టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో మీడియా మీద కూడా ఆంక్షలు పెట్టారు. మీడియా కూడా సంఖ్యలు వేసారు. ఎందుకు వేసారో కూడా తెలియదు. చెప్పాల్సిన బాధ్యత కూడా లేకుండా పోయింది. అక్కడ మాట్లాడాల్సిన అవకాశం కూడా లేకుండా పోయింది. అలాంటి చేయకూడదు. డెమోక్రసీలో ఇలాంటి ఎక్కడ కూడా జర్నలిస్ట్ రఘుని ముచ్చేసి తీసుకుని పోలేదా? జర్నలిస్ట్ రఘుని జరిగింది, ఇప్పుడు జరుగుతోంది. అరెస్ట్ చేసింది కదా అన్న. ఇప్పుడు కూడా అదే పావని గారు అదే చెప్తున్నాను. ఇప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతోంది. రాష్ట్రంలోనే కాదు,
దేశవ్యాప్తంగా జర్నలిస్టు స్వతంత్రానికి లేకపోతే స్వేచ్ఛకు సంబంధించి ఇండెక్స్ చూసుకుంటే సిగ్గుపడాలి భారతదేశం. భారతదేశ ప్రభుత్వాలు సిగ్గుపడాలి. క్వశ్చనింగ్ చెయ్యాలంటే అసలు మీడియా ముందుకు వచ్చి సమాధానాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రులు ఎక్కడ ఉన్నారు? ప్రధానమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చారు? సరే, అవుట్ ఆఫ్ ది టాపిక్ వెళ్ళొద్దులేండి, ఈ అంశానికి సంబంధించి చర్చిద్దాం. ఖచ్చితంగా పెట్టాలి, అది చాలా పెద్ద డిబేట్. సరే పావని గారు, అంటే ఒక మాట అన్నారు, మా పాలన ఈ విధంగా లేదన్నారు. బహుశా ప్రజలకు దెబ్బ తగులుతోంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ కొత్త రాయితో కొడుతుంది, మీ రాళ్ళు పాత వేరే ఉండేవేమో. మావి రాళ్ళు కాదండి, పువ్వులతో కొట్టినాం మేము ప్రజలను. పువ్వులు వేసిరినాం ఎప్పుడు అంటే ప్రతి ఒక్కరికి తెలంగాణలో హనుమంతుని గుడి లేని అది ఊరు లేదు, తెలంగాణ సంక్షేమ పథకాలు చేరని ఇల్లు లేదు అనే విధంగా కేసీఆర్ గారు పరిపాలించిండ్రు. 10 ఏళ్లల్లా ఎక్కడ కూడా చెర్లు ఎండిపోలేదు, రిజర్వాయర్లు ఎండిపోలేదు. మత్తడి ఎండాకాలం కూడా మత్తళ్ళు దునుకుంటుండే. నిన్న నేను హుస్నాబాద్ నియోజకవర్గానికి వెళ్ళినండి, ఒక్కటే గ్రామంలో 200 ఎకరాల పంట ఎండిపోయి ఉన్నది. అసలు ఏమైంది ఏంది వాళ్ళని అడిగి తెలుసుకుంటే ఎప్పుడు కూడా 10 ఏళ్లలో మా పంటలు ఎండలేదండి కేసీఆర్ గారి హయాంలా. ఇప్పుడు మేము 5 ఎకరాలు పంట పండిస్తే 2 ఎకరాలను నీళ్లు ఏదో అరాకొరగా వస్తున్నాయి, 3 ఎకరాలు మందము మొత్తం ఎండిపోయిందండి అని చూపించారు. ఒక్కొక్క రైతు పరిస్థితి అయినా గానీ, నేతన్నుల పరిస్థితి అయినా గానీ, ఆడవాళ్ళ పరిస్థితి అయినా గానీ బిందెలు పట్టుకొని మళ్ళా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితిని తీసుకొచ్చారు. బట్టి గారు సమాధానాలు చెప్పలేకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని మాట్లాడిండు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు పాలన చేస్తే, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే వాళ్ళకే మంచిది, వాళ్ళ ఒళ్ళు వాళ్ళ దగ్గర ఉంటది. లేకపోతే ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో అదే విధంగా. సరే ఫైనల్ గా సంధ్య గారు ఒక మాట అనేసి వెళ్ళారు, మీ ప్రభుత్వంలో కూడా కమిషన్లు తీసుకుంటున్నారు, మీ ప్రభుత్వంలో కూడా అది ఉంది అని చెప్పారు. సరే, ఇంత 20-30% అని చెప్పలేదు. మీడియా ముఖంగానే ఆమె చెప్పేసి వెళ్ళింది. మరి ఎవరికి ఆ 6% కమిషన్ ఇచ్చిందో ఇచ్చిన వాళ్ళ పేర్లు చెప్పాలి, ఆ ఇచ్చిన అధికారి పేరు చెప్పాలి, ఏ శాఖలో ఇచ్చిందో కూడా చెప్పాలి. ఆమె రేపు పోయి ఆ కేసు కూడా పెట్టాలి, ఆమెకు అండగా మేము నిలుస్తాం. రైట్, ఆమె కూడా పోతుంది అంటే ఇంకొక విషయం, ఆమె కూడా లోపలికి పోతుంది. ఎందుకంటే ఆ లంచం ఇవ్వడం కూడా నేరమే, లంచం తీసుకోవడమే కాదు, లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇప్పుడిప్పుడే రాజకీయాలకు కొత్త నెత్తురు వస్తున్నది. ఇలాంటివన్నీ అరికట్టాలి. అసలు కమిషన్లు తీసుకోవడము, పైసలు ఉన్నోడే రాజకీయాలకు రావడము, విద్యా సంస్థలు ఉన్నోళ్ళు, వ్యాపారాలు చేసేటోళ్ళు రాజకీయాలకు వచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టించే పద్ధతి మానుకోవాలి, పోవాలి. దానికి చరమగీతం ఆడాలి ఫస్ట్. నా ఉద్దేశం అది. చాలా బాగా చెప్పారు, అందరూ వెల్కమ్ చేస్తారు మీ మాటల్ని. వెంకటరెడ్డి గారు, ఫైనల్ గా రాష్ట్రంలో కమిషన్ల పర్వం కొనసాగుతోందా లేదా, అంటే అసలు మీ పార్టీ తరపున నిజంగా జరుగుతుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? డెఫినెట్ గా ఏదైనా పని చేయాలంటే ఇప్పుడు ఓపెన్ చెప్తా ఉన్నారు జనాలు కూడా, తెలంగాణ ప్రజలు కూడా ఏదైనా పని చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఇంటికి పర్మిషన్ కావాలన్నా, లేకపోతే వెంచర్ వేయాలన్నా, లేకపోతే ప్లాట్లు చేయాలన్నా కూడా కమిషన్లు కావాలి. కమిషన్ డబ్బులు ఇస్తేనే పనులు అవుతున్నాయి తప్పితే ఎక్కడ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఇక్కడ క్లియర్ కనపడతా ఉంది. అందరూ తెలిసింది దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారో, మరి ఏ విధంగా ముందుకు పోతారో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి తప్పితే. ఎందుకంటే కొన్ని మంత్రులకి ఇప్పటికి మంత్రిత్వ శాఖలే లేవు. ఆ మంత్రిత్వ శాఖలు వస్తే కనీసం ఆ కొంత కంట్రోల్ అనే వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యాశాఖ కానీ, హోంశాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ, ఇవన్నీ కూడా ఇష్టారాజ్యంగా ఆఫీసర్లు, మనకు తెలుసు ఆఫీసర్లకు మనం కొంత సెలవు ఇచ్చినామంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానురీతిన తెలంగాణ ప్రజల్ని నిండా మోసం చేసుకుంటూ మరి జేబులు నింపుకునే పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉంది. వాటి మీద ఎక్కడికక్కడ ఏసీబీలతోటి కానీ ఎక్కడ ఏవైతే అవినీతి కుంభకోణాలు జరుగుతా ఉన్నాయో, డబ్బులు తీసుకుంటా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా లోపలేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఇప్పటికి కూడా ఎంతమంది అండి కష్టపడి సంపాదించిన డబ్బు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నా, ఒక భూమి కొనుక్కోవాలన్నా కూడా కమిషన్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా కూడా రిజిస్ట్రార్లకు కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉన్న పరిస్థితి. ఇంత ఘోరమా? ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది దీనికోసమేనా? ఉద్యోగాలకు కూడా కమిషన్లు ఇచ్చి మరి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు అంటే ఇది డెఫినెట్ గా ఈ అంతం కావాల్సిందే. ఎక్కడో ఒక దగ్గర దీన్ని ఆపాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలే తీసుకుంటారు. ఒకవేళ ఆఫీసర్లు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తీసుకోకపోతే ఈ తెలంగాణ ప్రజలే ఒక ఉద్యమంలాగా వస్తే డెఫినెట్ గా వీళ్ళకి మరి రేపు చుక్కలు కనపడే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఆపాల్సిన బాధ్యత మరి ముందు ప్రభుత్వాలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక్కటే కాదు,
ఎప్పటి నుంచో జరుగుతా ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా. ఏ మాత్రం ఛాన్స్ ఇచ్చినా కూడా మరి 100 కోట్ల రూపాయలు మరి వీళ్ళ జేబుల పాలు అవుతున్నాయి తప్పితే ఎక్కడ కూడా దీన్ని నిలువరించిన పరిస్థితి మాత్రం కనపట్లేదు. ఇప్పటికైనా చేయాల్సిన బాధ్యత మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా పావని గారు, మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే ముందుగా ఎగ్జిట్ అయినటువంటి సంధ్య గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్, జాయిన్ అయ్యి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి వెళ్ళినందుకు. రైట్, ఇది మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు తీసుకుంటోందని ఒకవైపు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఒకవేళ మేము నిజంగానే తీసుకొని ఉంటే, లేకపోతే నా ఫేషిలో జరిగింటే నిరూపించనంటూ భట్టి గారు కూడా దానికి సంబంధించి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కాకపోతే మరి బీఆర్ఎస్ ఈ అంశంలో మరింత ముందుకు వెళ్తుందా, దీనికి సంబంధించి ఇంకేమైనా పోరాటాలు చేస్తుందా, దీన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా, ఇవన్నీ కూడా సమీప భవిష్యత్తులో చూడాల్సినటువంటి అంశాలే. మరి ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, దీనిపైన చర్యలు ఉంటాయి, ఎవరైనా ఒకవేళ మంత్రులకు తెలియకుండా తీసుకున్నా కానీ అనేది కూడా వేచి చూడాల్సింది. ఇది వాల్టి పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides TV.